భీమ్. నా పేరు సీతారామరాజు. అంబేద్కర్ గారు రాజ్యాంగం అమల్లోకి రాకముందు దళితులకు ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ఒక సంఘటన గురించి ఇప్పుడు చెప్తాను. అది 1929 డిసెంబర్ 12న గాంధీ గారు తన పత్రిక అయినటువంటి యంగ్ ఇండియా అనే పేపర్లో వచ్చిన వార్త అన్నమాట. ఇది గుజరాత్లో ఒక హరిజన ఉపాధ్యాయుడు భార్య మరి ప్రసవ వేదన పడుతుంది. 9 నెలలు నిండి ప్రసవ వేదన పడుతుంటే ఆ హరిజన ఉపాధ్యాయుడు డాక్టర్ కోసం కబురు చేస్తే అతను ఏమన్నాడంటే, మీ పల్లెలోకి నేను రాను అన్నాడు ఆ డాక్టర్ గారు. చివరికి ₹2 అంటే అతని ఫీజు ₹1 ఇంకొక రూపాయి అదనంగా ఇస్తానంటే వస్తానన్నాడు. వచ్చి అతను కూడా ఏం చేశాడు, ఆ డాక్టరు పల్లె బయటే ఉన్నాడు, పల్లెలోకి మాత్రం రాలేదు, హరిజన వాళ్ళలోకి రాలేదు, పల్లె బయటే ఉన్నాడు. ఒక చెట్టు కింద అతను ఉంటే ఈ ఉపాధ్యాయుడి భార్యని, నిండు సోలాలైనటువంటి ఆ భార్యని మంచం మీద డోలీ కడతారనేవాళ్ళు ఇటువరకు, ఆ మంచం మీద అక్కడికి తీసుకెళ్లారు చెట్టు దగ్గరికి. అతను ఆ అమ్మాయిని చూసి ముట్టుకోకుండా ఒక ఇంజక్షను, ధనుర్వాతం వచ్చింది ఆ అమ్మాయికి. ఇంజక్షన్ ఏ విధంగా చేశాడంటే, ఇంజక్షన్ లోడ్ చేసి ఒక ముస్లిం చేతికి ఇచ్చాడు. ఆ ముస్లిము ఈ ఉపాధ్యాయుడి చేతికి ఇచ్చాడు, అంటే ఆ అమ్మాయి భర్త చేతికి ఇచ్చాడు. ఆ అమ్మాయి భర్త ఆ ఇంజక్షన్ చేశాడు. మళ్ళీ అదేవిధంగా తిరిగి ఆ అమ్మాయి భర్త చేసిన ఇంజక్షన్, ఖాళీ ఇంజక్షన్ ముస్లిం చేతికి ఇస్తే ముస్లిం దాన్ని కడిగి మళ్ళీ ఆ డాక్టర్ చేతికి ఇస్తే ఆ అగ్రవర్ణ డాక్టర్ అయినటువంటి అతను తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవసారి మళ్ళీ రమ్మంటే నేను రానన్నాడు. అయితే ఆ అమ్మాయికి నిండు సోలాలైనటువంటి ఆ ఉపాధ్యాయుడి భార్య ధనుర్వాతం వచ్చి కడుపులోనే తల్లి బిడ్డ ఇద్దరు కూడా మృతి చెందారన్నమాట. ఇది మనం ఎవరో చేసింది కాదు, గాంధీ గారు తన పత్రిక అయినటువంటి యంగ్ ఇండియా పత్రికలో 1929 డిసెంబర్ 12వ తారీఖున రాసినటువంటి వార్త. ఈ విషయం అంబేద్కర్ గారు మరి తన అస్పృశ్యులు ఎవరు అనే పుస్తకంలో పేజీ నెంబర్ 33లో రాశారు. కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకు ఆర్టికల్ 21 జీవించే హక్కు ఇచ్చింది. ఆ జీవించటం కోసం ప్రభుత్వాలన్నీ కూడా మనకి ఈ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన విషయం ఉంది. అట్లాంటి మరి ఐర్లాండ్ నుండి తీసుకున్నటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో, ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి ఆదేశక సూత్రాల్లో మరి ఆర్టికల్ 47, ఈ 47 ఏం చెప్తుందంటే, ప్రభుత్వం ఆసుపత్రులు నిర్మాణం చేయాలి. అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా ఈ ఆర్టికల్ 47 ప్రకారం ఇచ్చింది. ఈ 47 ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద పెట్టింది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రజారోగ్యాన్ని కోసం అనేక సంక్షేమ పథకాలు కానీ ఇవాళ పెడుతున్నారంటే ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ 21, ఆర్టికల్ 47 ప్రకారమే జరుగుతుందనేది ఈ రోజున కనీసం ఈ మాత్రమైనా దళితులకి మరి వైద్య సేవలు అందుతున్నాయంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే మూలం అనేది మనం గమనించాల్సి ఉంది. జై భీమ్.